ఇక్కడ నేను బుట్ట చేతులకి ఖర్చులు అతుకులు పడకుండా బుట్ట చేతులు కట్ చేయడం చూపిస్తున్నాను చూడండి. ఇలా హోల్డ్ చేసుకొని చేతులకి మనం చేతులు ఇటు సైడ్ తీసుకుంటాం కదా, అట్లానే చేతుల కోసం ఇటు సైడ్కి హోల్డ్ చేసుకున్నాను. ఇలా ఉన్న పీస్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. హ్యాండ్ హైట్ ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకోండి, షోల్డర్ ఖర్చు దగ్గర పట్టుకొని హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడండి. 6 ఉంది నాకు, అదే 6 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి, 1/2 ఇంచ్ ఖర్చులు కావాలి కాబట్టి ఇంకొంచెం పైకి పెడుతున్నాను. ఎగ్జాక్ట్లీ 6 వచ్చింది కాబట్టి 6 ఇంచెస్ అసలు 1/2 ఇంచ్ ఖర్చులకి కలిపి పెడుతున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ 6 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక 5 ఇంచెస్ అనేది బుట్టకి తీస్తున్నాను. అదే 5 ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకోవాలి. బుట్ట కుర్చీలు పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇది లేదు అనుకొని మనం హ్యాండ్ ఎలా కట్ చేయాలో హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అవన్నీ తీయాలన్నమాట. చూడండి, హ్యాండ్ డౌన్కి వీళ్ళ హ్యాండ్ డౌన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఈజీ వేలో చెప్తా చూడండి. ఇలా ప్లేస్ చేసేసి ఖర్చులతో సహా ఇలా ప్లేస్ చేసేసి ఇలా ప్లేస్ చేస్తే ఇది హ్యాండ్ డౌన్ ఖర్చులతో సహా. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్, ఇది బుట్ట కాబట్టి ఆర్మ్ రౌండ్ రాదు. అలాగా వేరే బ్లౌజులకి నేను చూపిస్తాను ఎలా తీయాలో. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 3 ఇంచెస్ అనేది ఉంది. ఇలా హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్. అదే 3 ఇంచెస్కి లైన్ గీసుకుందాం. లైన్ గీసుకొని ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉంది, ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ ఆర్మ్ రౌండ్ లూజ్ కలుచుకున్నాం కదా, అదేవిధంగా మళ్ళీ కొలుచుకోండి. ఇట్లా పెట్టి 8.2 ఉంది. అదే 8.2 ఆర్మ్ రౌండ్ లూజ్కి ఇలా 8.2 ఇక్కడ ప్లేస్ చేసి ఇలా పెట్టండి. 0 దగ్గర ఒక లైన్ గీయండి. ఇది మన హ్యాండ్ లూజ్ అనేది 2 ఇంచెస్ అనేది ఖర్చులు. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ అనేది ఖర్చులు. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఒక 1 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని ఇలా పైకి ఆఫ్ సగానికి మార్చేయండి. సగానికి మార్చేసి మొన్న ఇన్స్టాలో ఒక సిస్టర్ నన్ను డౌట్ అడిగింది, ఇలా సగానికి మార్క్ చేసినప్పుడు ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎక్కడ రావాలి సిస్టర్ అని చెప్పేసి అడిగింది. ఇది ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీంట్లో సగం 1.5 ఇక్కడికి వస్తే సరిపోతుందమ్మా. 1.5కి దానికి కూడా డౌట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసే వాళ్ళందరికీ డౌట్ ఉంటుంది. దాంట్లో సగానికి తీసుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు కర్వ్ అనేది తీద్దాం. చూడండి, ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ, కానీ కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ హ్యాండ్ కటింగే చాలా ఈజీ. చూసారు కదా, అలా తీసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్కి పెట్టాను కదా, అక్కడికి కలిపేద్దాం. మ్యాక్సిమం రౌండ్ ఎక్కువ తిరిగిన దగ్గర పెట్టద్దు, ఇలా ఈ కరువులో పెట్టండి. స్కేల్ని కరువులో పెడితే మీకు అంత కష్టం అనిపిది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ని 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కరువు స్కేల్ ఇందాక ఎలా యూజ్ చేసాం అలానే యూజ్ చేయండి. ఇలానే యూజ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ తిప్పండి. ఇట్లా ఈ పాయింట్లో తిరగాలి.
చూసారు కదా, హ్యాండ్ డౌన్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది వీళ్ళది చూపిస్తా చూడండి. 6 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయినట్టే. 6 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చులు. ఇలా ఆమ్ పెద్దది, అందుకనే చూడండి అసలు హ్యాండ్ లూజు, ఆమ్ రౌండ్ లూజు, ఖర్చులు. మీకు అంత డౌట్ ఉంటే ఇలా మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. డౌట్ క్లియర్ చేసుకున్నాకే కటింగ్ చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అతుకులు లేకుండా బుట్ట కుచ్చి నీట్గా రావడం కోసం నేను ఇట్లా పెట్టాను చూడండి. ఈ సైడ్ ఫస్ట్ హోల్డ్ చేసింది కట్ చేస్తున్నాను. మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే, మన టిప్స్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇలా ఖర్చుల దగ్గర మార్క్ చేసుకోండి. ఈ బుట్ట దగ్గర కూడా కట్ పెట్టుకోండి. మనకు కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ బుట్ట దగ్గర కూడా, జాయింటింగ్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి. మనం గీసుకున్న ప్రతి మార్క్ ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి ఇలా పట్టుకొని ఫ్రంట్ లోతు తీద్దాం. మ్యాక్స్ ఫ్రంట్ లోతు తీసినా తీయకపోయినా బుట్ట చేతులకి ఏం కాదు, ఎందుకంటే అన్నీ కుర్చీలే వస్తాయి కాబట్టి. ఇదిగోండి, ఇలా ఫ్రంట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్లోకి తీసుకున్నాను కదా, ఇది ఫ్రంట్ అని తెలియడానికి నేను F అని రాసుకుంటాను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇవన్నీ కుర్చీలు వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. లుక్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బుట్ట చేతికి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ బుట్ట చేతులు హ్యాండ్స్ అనేది మెయిన్ క్లాత్లో అతుకులు పడకుండా ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ని కట్ చేస్తున్నానో క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ చూసారా, కింద పైన రెండు సమానంగా ఉండేటట్టు ముందు మెయిన్ క్లాత్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టుకోండి. ఇలా నిలువుగా బారుగా మడతేసుకున్నాను ఫస్ట్ క్లాత్ని, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ సిల్క్ క్లాత్ కాబట్టి 1కి 2 సార్లు కింద పైన సమానంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ హోల్డింగ్స్ అనేవి చేసుకోండి. ఇక్కడ చూసారా, హ్యాండ్స్కి మనం 4 హోల్డింగ్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ నేను నిలువుగా పైకి మడతెట్టాను. అది బాగా అబ్జర్వ్ చేయండి. పైకి మడతెట్టి హ్యాండ్స్ అనేది పెట్టాను. బుట్ట చేతులకి ఇలా పెట్టాలన్నమాట. ఒకవేళ మనం 4 హోల్డింగ్స్ పెడితే చాలా అతుకులు వస్తాయి అన్నమాట. అందుకని ఇలా 4 హోల్డింగ్స్ పైకి పెట్టి హోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసి మనం మెయిన్ లైనింగ్ క్లాత్ అనేది అక్కడ ప్లేస్ చేసుకుంటే అడ్జస్టబుల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్లో పెట్టాను.
షేప్ బెల్ట్ అనేది అక్కడ మిడిల్లో కటింగ్ మొత్తం అయిపోయాక మిగిలిన క్లాత్తో షేప్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు. మొత్తం కటింగ్ అయిపోయినాక ఒకవేళ మీకు షేప్ బెల్ట్ అనేది రాకపోతే అతుకులన్నా షేప్ బెల్ట్కి వేసుకోవచ్చు. హ్యాండ్స్కి అతుకులు పడితే చాలా చికాకు వస్తుంది. అందుకనేసి ఇక్కడ చూసారా వీడియోలో ఎంత ఫ్రీగా పెట్టానో నేను. అలా ప్లేస్ చేసుకుంటే కనుక మనకి బుట్ట చేతులు అనేది అతుకులు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కూడా అతుకులు రాలేదు, ప్లస్ లైనింగ్ కూడా అతుకులు రాలేదు. చూస్తున్నారు కదా, ఇలా కనుక బుట్ట చేతుల్ని కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీ వేలో అయిపోతుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి. కొంచెం మీరు లైక్ ఇస్తే నా ఛానల్ ప్రోత్సాహం ఉంటుంది. ప్లస్ నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీ అందరికీ. నేను ఎలా యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను, నాకు వచ్చిన డౌట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆ డౌట్ రాకుండా ఉండడం కోసం చాలా ట్రై చేస్తున్నాను. టైలరింగ్ అనేది ఈ రోజుల్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి. టైలరింగ్ నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసి కూడా టైలరింగ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. బ్లౌజ్ కనుక వచ్చినట్టయితే టైలరింగ్లో అన్నీ వచ్చినట్టే దాదాపు. మిగతా అన్నీ చాలా ఈజీ అనమాట. బ్లౌజే కష్టం. అలాంటిది కష్టమైందే ఫస్ట్ నేర్చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా బుట్ట హ్యాండ్స్కి నేను ఎలా హోల్డ్ చేశానో మళ్ళీ చూశారు కదా, అలా కట్ చేసుకోడండి. ఇలా 4 హోల్డింగ్స్ పెట్టుకొని పైకి మడతెట్టండి. పైకి మడతెట్టి ఇట్లా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్లే నేర్చుకోండి. బ్లౌజ్ నేర్చుకుంటే అన్నీ వచ్చినట్టే ఇక. అందుకని బ్లౌజ్ నేర్చుకున్నాకో ఏదైనా నడుం కొలత, ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజు, నెక్ చాలా కామన్ అన్నమాట. అవి కామన్ కొలతలు అనేది వచ్చేస్తే మనకి ఏ డ్రెస్ అయినా ఏదైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ మిగిలిన ముక్కల్లో నేను షేప్ బెల్ట్ తీసుకుంటాను తర్వాత. ఇంతేనండి కటింగ్ అనేది. మెయిన్ క్లాత్ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ప్లస్ బుట్ట హ్యాండ్స్ అనేది మనకి ఎక్కడ అతుకులు లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి హోల్డ్ చేసుకుంటూ రావాలి. 5 ఇంచెస్ ఫస్ట్ వదిలేసుకున్నాం చూసారా, ఘాట్లు కూడా పెట్టుకున్నాం కదా మనం కటింగ్ అప్పుడు. అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకెళ్ళి హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ చిన్న చిన్న హోల్డింగ్స్ తీసుకుంటే ఎన్ని హోల్డింగ్స్ వస్తే అంత బుట్ట అనేది నీట్గా పైకి లెగుస్తుంది. కాబట్టి చూసారు కదా, నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్క్రూ డ్రైవర్ కానీ చిన్న టూల్ ఏదైనా తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్డింగ్స్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 5 ఇంచెస్ లైన్ గీసుకున్నాం కదా, ఘాటు పెట్టుకున్నాం కదా, ఎక్కడ దాకా కుర్చీలు పెట్టాలో అక్కడ దాకా కుట్టేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న హోల్డింగ్స్ పెట్టుకుంటూ మనం ఎక్కడ దాకా ఘాటు పెట్టుకున్నామో అక్కడికి స్టిచెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చిన్న చిన్ని ఫ్రిల్స్ పెడుతూ ఉంటే బుట్ట అనేది నీట్గా పైకి లేస్తుంది అన్నమాట. ఎంత బుట్టలు వేస్తే అంత నిండుగా బాగుంటుంది బుట్ట చేతులకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా నేను స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నమాట, సరిపోయిందా లేదా అని. మధ్యలో మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ మధ్య ఘాటుకి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి హ్యాండ్కి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ, కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఒక ఫ్రిల్ పెట్టుకుందాం, కొంచెం తక్కువ వచ్చిందంటే ఒక ఫ్రిల్ ఇప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కువే వచ్చింది కాబట్టి ఇంకా అటొక ఫ్రిల్లు ఇటొక ఫ్రిల్లు వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అటొక ఫ్రిల్ ఇటొక ఫ్రిల్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటే మనకి మళ్ళీ ఫ్రిల్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ నిండుగా వస్తుంది అంత. కానీ మన చేతికి సరిపోయే అంతే మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు
ఇటు సైడ్ స్టిచ్చింగ్ మళ్ళీ మనకెళ్ళే తిప్పుకుంటూ కుట్టుకోండి. ఇవి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు మనకెళ్ళే తిప్పి కుడుతూ ఉంటుంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన వాటికి రివర్స్గా వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అటు సైడు మనకెళ్ళే స్టిచ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది స్టిచ్ చేయాలి. అంటే మనకెళ్ళే పెట్టుకుంటే అది ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది. ఇట్లా ఆపోజిట్ సైడ్లో కుడితే కనుక బుట్ట అనేది మంచిగా స్ట్రిఫ్గా నుంచుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా కుడితే కనుక బుట్ట లెగదు. మనకి ప్లెయిన్ బుట్ట అంటే ఓన్లీ కుర్చీలే రావాలి, ప్లెయిన్గా వస్తే సరిపోతుంది, బుట్ట లెగవద్దు అనుకునేటోళ్ళు ఆపోజిట్ కాకుండా స్ట్రైట్గా కుట్టుకోండి. అటు ఇటు సేమ్గా కుట్టుకోండి. మనకి బుట్ట అనేది నిండుగా కనిపించాలి అనేసి బుంగ అనేది లెగవాలి అనుకుంటే మాత్రం ఆపోజిట్ సైడ్స్ ఫ్రిల్స్ పెట్టుకోండి కింద. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్. ఇప్పుడు హ్యాండ్ అనేది సగానికి మడతెట్టుకొని మన హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నామో దానికి 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకొని కరెక్ట్గా సరిపోయిందో లేదో టేప్ పెట్టి ఒకసారి కొలుచుకొని, ఇప్పుడు కరెక్ట్గా సరిపోతే కనుక ఓకే, కరెక్ట్గా సరిపోతే కనుక ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా అన్నా కుట్టుకోవాలి, లేదా ఒక ఫ్రిల్ ఇప్పేదన్నా ఇప్పేయాలి. అంటే సరిపోతే ఇప్పాలి, సరిపోతే కనుక ఎక్కువైతే కనుక ఒక ఫ్రిల్ యాడ్ చేయండి. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బుట్ట చేతికి కింద ఖర్చులు ఉన్నాయి కదా, అవి ఖర్చులు కనపడకుండా ఉంటుంది. ప్లస్ పైపింగ్ చేసినట్టు ఒక బెల్ట్ వేసినట్టు నీట్గా ఇట్లా శారీలో క్లాత్ తీసుకొని కుడుతున్నాను. ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకి ఖర్చులు కనపడవు, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్యాక్ సైడ్లో నేను రివర్స్లో ఇలా కుడుతున్నాను. రివర్స్లో కుట్టాక మనం ఫ్రంట్కి తిప్పాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ కుట్టేసి బ్యాక్కి తిప్పుతాం కదా, ఇక్కడ బుట్ట చేతులకి అలా కాదు. ఫస్ట్ అంటే వేస్ట్కి వెళ్ళి కుట్టి తర్వాత మనం వేసుకునే మరగలకెళ్ళి పెట్టుకొని హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేయడం వల్ల మనకి కట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ప్లస్ ఇట్లా నీటి హోల్డింగ్ వచ్చేసేసి కరెక్ట్గా హోల్డ్ మీదే కుట్టు అనేది పడేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఆ హోల్డ్ మీదే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా మడతెట్టుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడతెట్టుకుంటూ కుట్టు కరెక్ట్గా బోర్డర్లో కుట్టు రావాలి. అలా కుట్టొచ్చుకుంటూ నీట్గా హోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి అంటే బోర్డర్ అనేది నీట్గా వస్తుంది. ప్లస్ పైపింగ్ చేసినట్టు నీట్ లుక్ వస్తుంది. పైపింగ్ అంటే మరి పైపింగ్ లాగా సన్నగా రాదు, కొంచెం లావుగానే వస్తుంది. ఖర్చులు అనేవి ఇప్పుడు బుట్ట చేతులకు పెట్టిన ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి బయటికి కనపడకుండా. కానీ ఇది పల్చటి చీర కాబట్టి డబల్ హోల్డింగ్ తీసుకోండి. అంచు చీరలు అయితే అతుకులు తప్పవండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కాబట్టి మనకి అతుకులు లేకుండా నీట్గా అడ్జస్టబుల్ చేసుకుంటూ కుట్టుకోవడాన్ని చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, అలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కుట్టుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటే కనుక బుట్ట చేతులకి మనకు అతుకులు రాకుండా కొంచెం మనకి ఇసుకుండదు, అంటే చికాకు లేకుండా, అతుకులు లేకుండా కుడితే చికాకు అనేది ఉండదు. అలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకు కూడా టైం వేస్ట్ కాదనమాట. అందుకని బుట్ట చేతులు అనేది అతుకులు లేకుండా కుట్టడాన్ని టిప్స్ వైజ్గా నేను చెప్తున్నాను, చూసుకోండి. చూసారు కదా, బుట్ట అనేది ఎంత నీట్గా, ఎంత బుంగగా, ఎంత బాగా వచ్చిందో. రెండోది కూడా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా కుట్టేసుకోండి. ఇక్కడ వీడియోలో ఎంత పెరిగిపోతుందని నేను ఒక్కటే కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం సగానికి మడతెట్టుకొని మిడ్ పాయింట్ చూసుకొని, మిడ్ పాయింట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకొని మనం ఎప్పుడు బ్లౌజ్ కుడితే ఎలా జాయింట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా అలానే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఫ్రిల్స్ అనేవి తక్కువ అయినాయి, ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే మిడ్ పాయింట్కి సరిపోతుంది. జాయిన్ చేసుకుంటున్నాను. ఒకసారి కొలుచుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా చూసుకోండి. మళ్ళీ షోల్డర్కి కూడా పెట్టి చూసుకోండి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, రివర్స్లో పెట్టాలి. మనకి తెలుసు కదా, మెయిన్ టు మెయిన్ పెట్టుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. కాకపోతే లాగకుండా నిమ్మలంగా తిప్పుకుంటూ కుట్టుకోండి. కిందది లాగొద్దు, పైది లాగొద్దు, చాలా సున్నితంగా పట్టుకొని ఇట్లా కుట్టుకోండి. కానీ లాగొద్దు, క్లాత్ అనేది లాగితే కనుక అది ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసుకోండి, తర్వాత సెకండ్ సైడ్కి జాయిన్ చేసుకోండి. 2 కుట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా షోల్డర్ జాయింట్కి. అసలు ఏదైనా సరే డబుల్ స్టిచ్చింగ్ అనేది ఉండాలి. అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు ఆగి వస్తుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ వేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ ఇవ్వట్లేదు. కొంచెం లైక్ ఇస్తే ప్రోత్సాహంగా ఉంటుంది. ప్లస్ నేను చాలా నిమ్మలంగా టైం తీసుకొని, చాలా లాంగ్ వీడియో అయినా సరే చాలా నిమ్మలంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంత నిమ్మలంగా నేర్చుకుంటే అంత తొందరగా బుర్రకెక్కిద్ది. ఫాస్ట్గా నేర్చుకున్న బుర్రకెక్కదు. సో నీట్గా ఫినిషింగ్ రావాలి, ప్లస్ మన బుర్రకెక్కాలి అంటే నిమ్మలంగా చూడండి, నిమ్మలంగా నేర్చుకోండి. 1కి 2 సార్లు చూసుకొనైనా సరే నేర్చుకోండి. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ బుట్ట చేతికి నేను అతుకులు లేకుండా చెప్పడం అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. నాకు లైక్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వీడియో అనేది ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే బుట్ట చేతుల వరకే చెప్తున్నాను. చూడండి మన ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక బుట్ట చేయి అనేది నీట్గా వచ్చింది. ప్లస్ పైపింగ్ చేశాను ఇక్కడ నేను, పైపింగ్ కూడా నీట్గా వచ్చింది. హ్యాండ్స్కి మాత్రం బెల్ట్ టైప్లో వేసాను, నెక్ మాత్రం పైపింగ్ చేశాను. చూసారు కదా, బ్లౌజ్ అనేది ఎంత నీట్ లుక్ ఉందో, ఎక్కడ ముడతలు అనేది లేకుండా నీట్ ఫినిషింగ్తో వచ్చింది మనకి. బ్లౌజ్ వేసుకున్నా కూడా అంతే విధంగా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, పైపింగ్ కూడా ఎంత బాగుందో. మీకు కనుక మన బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.